మీరు పావురాన్ని గమనించండి. దాని మెడ చిక్కు దగ్గర నీలం రంగు చార ఉంటుంది. ఆకుపచ్చ రంగు చార ఉంటుంది పావురానికి. ఆ ఆకుపచ్చ రంగు చార ఏ జీవికి ఉన్నా సరే దాని శరీరంలో విషాన్ని హరించే శక్తి ఉన్నట్టు లెక్క. ఆ లోపల ఉండే విషహరణ ద్రవం అది బయటికి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అది వేసిన రంగు కాదు, గుడ్డుకు రంగేసింది, సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఆకుపచ్చ మణి, మరకత మణి. అది వెండి కంచంలో కనుక మధ్యలో బంగార పువ్వు బొప్ప కోసం వేసుకుంటారు, ఏం ప్రయోజనం ఏం లేదు, ఎవడో ఎత్తుకుపోతే వాడు నోరుకొస్తుంది. వెండి కంచం మధ్యలో మరకత మణి కనుక వేసుకుంటే విషం ఎవరైనా కలిపిన అన్నం పెట్టినా కూడా ఆ జీవి సావదు, విషాన్ని మణి హరిస్తుంది. ఆకుపచ్చ మణి కష్టం, మరకత మణి. గరుత్మంతుడు ఆ రంగులో ఉంటాడు, ఆకుపచ్చ. ఆయన విషాన్ని హరించగలడు. అన్ని పక్షులు హరిస్తే గరుత్మంతుడు పక్షిరాజు కదా. సరిగ్గా గరుడ సేవ నాడు స్వామివారికి మళ్ళీ గరుడ పచ్చల హారం వేస్తారు. అవన్నీ మరకత మొదలే అంటే స్వామి